ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లకు ఎన్నికల తాయిలాలు అందించే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ నేతలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ కానుకలు, బహుమతులు అందిస్తున్నారు. వైసీపీకి ఓటేయాలంటూ కానుకలు అందిస్తున్నారు. అటు వాలంటీర్లను సైతం ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు. తాయిలాల పంపిణీ మొట్టమొదటిగా వాలంటీర్ల నుంచే మొదలైంది. పురస్కారాల పేరుతో కోట్ల రూపాయలు పంచారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి అధికార పార్టీ నేతలు ఇంటింటికి తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. ఓ చీర, ప్యాంటు, షర్టు పంచుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. రెడ్డికి అధికార వైసీపీ పార్టీ మాత్రం ఎన్నికలకు ముందే ఓటర్లను ప్రలోభ పెడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓటర్లకు బట్టలు పంచుతున్న దృశ్యాలు మనము ప్రెజెంట్ అయితే చూస్తున్నాము. అసలు అక్కడ ఏం జరుగుతోంది, మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి. ఈ వైసీపీకి సంబంధించిన వాలంటీర్లనే మొదటి దశగా వాళ్ళు వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏం జరిగింది దామోదర్? రేఖ, పీలేరు నియోజకవర్గంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి వైకాపా ఆధ్వర్యంలో ఇంటింటికి తాయిలాలు పంపిణీ కార్యక్రమం మొదలైంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి ఒక చీర, ఒక ప్యాంటు, ఒక షర్టుతో కూడిన గిఫ్ట్ బాక్స్ లాగా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు పట్టణాలకు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి పంపిణీ కార్యక్రమాన్ని వైకాపా ఆధ్వర్యంలో మొదలుపెట్టింది. ముఖ్యంగా గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వైకాపాకు ఓటేయండి అంటూ కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యం. మొత్తం మీద అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మొత్తం తాయిలాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యంతరం చెప్తుంది. గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా బీసీవై పార్టీ కూడా ఈ విధంగా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఇటు గోడగడియారాలతో పాటు దుస్తులు తెచ్చిన సందర్భంలో వాటిని సీజ్ చేసిన పరిస్థితి జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ద్వారా అతని వాహనం వస్తుంటే ఆ కంటైనర్ నుండి సీజ్ చేసి సుమారు 7,500 గోడగడియారాలు సీజ్ చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జీడి నెల్లూరు నియోజకవర్గంలో థామస్ అభ్యర్థి సంక్రాంతి పండుగ సందర్భంగా చీరలు పంచాలని నిర్ణయించుకుని చీరలు తెచ్చింటే వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఏదైతే బంగారుపాలెం మండలంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అయితే అధికార పార్టీకి సంబంధించిన వారు యథేచ్ఛగా దుస్తుల పంపిణీ కానీ ఇతర తాయిలాల పంపిణీ కానీ కొనసాగిస్తున్నారు. వాటిని అడ్డుకోకుండా కేవలం మాది మీద ఎందుకు తనిఖీలు చేస్తారంటూ కూడా టీడీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యం. మరోవైపు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా, పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. రేఖ, థ్యాంక్ యూ దామోదర్.